నిజంగానే మహిళా లోకం ఈ రోజు తలదించుకునే పరిస్థితిలో ఉంది. ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ గాని లేకపోతే గౌరవం గాని ఎక్కడా కూడా లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో మాటలకు మాత్రమే పరిమితము. మాటలు మాట్లాడుతూ ప్రతి ఒక్కళ్ళకు కూడా మేకప్ చేసుకుంటూ తిరుగుతున్నారు తప్ప నిజంగానే ప్రజలకైతే వాళ్ళు చెప్పిన వాగ్దానాలు గాని వాళ్ళు చెప్పిన ఏవి కూడా పూర్తి స్థాయిగా అమలు చేయట్లేదు. ఇంకొక మరి ఇక్కడ సీఎం గారు ఉన్నారు, అలాగే ముగ్గురు మంత్రులు ఉన్నారు, మరి అలాగే కేంద్ర మంత్రి ఉన్నారు, అందరూ ఉన్నారు. ఉన్నప్పుడు కూడా ఒక మహిళా ఎమ్మెల్యే ఉండి కూడా ఆ నియోజకవర్గంలో ఆ ఘర్షణ జరిగితే ఎందుకు లైవ్ లైట్ లో తీసుకొని రాలేదని చెప్పి గల్లా మాధవి గారిని అడుగుతున్నాం. ప్రతిరోజు కూడా నేను ప్రజల్లో ఉంటున్నాను, ప్రజల కోసం తిరుగుతున్నాను, వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే నేను ఖచ్చితంగా నుంచుంటాను అని చేస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఒక మహిళకి మరి కష్టం వస్తే ఎందుకు నిలబడలేదని చెప్పి మరి గల్లా మాధవి గారిని అడుగుతున్నాము. మరి ఆవిడికి తెలిసి కూడా వాళ్ళని కాపాడుకోవడానికి ఈ ఇష్యూని రైజ్ చేయకుండా చేయటానికి పోలీసుల్ని ఈ రోజు బలి చేస్తున్నారు. ఈ రోజు పోలీసు వ్యవస్థ ఎలా ఉంది అని అంటే అటు వెళ్ళక ఇటు వెళ్ళలేక ఎటు దూకలేక వాళ్ళు ఏంటి సతమతం అయిపోతున్నారు. ఎందుకనంటే పోలీసు ఏది వచ్చినా కూడా వాళ్ళ మీదే నెడుతున్నారు. ఏదైనా వస్తే వాళ్ళని వీఆర్ పంపిస్తున్నారు, ఏదైనా వస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు. ఎందుకనంటే పోలీస్ వ్యవస్థని వాడుకొని ఈ రోజు ప్రభుత్వాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. దాదాపుగా 3 నెలల నుంచి పోలీస్ వ్యవస్థని వాడుకొని ఎంతో మంది మరి సూసైడ్ చేసుకోవడం కానీ లేకపోతే ఎంతో మంది మరి లాకప్ డెత్, సాయి కృష్ణ లాకప్ డెత్ కానీ ఇవన్నీ జరుగుతుంది. ఈ రోజు ఒక మహిళని ఈ విధంగా చేయటం అనేది నిజంగానే తల దించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే